ఈ రోజు వీడియోలో ఒక మంచి మెహందీ డిజైన్ని చూసేద్దాం. సింపుల్గా అట్రాక్టివ్గా చూడడానికి చాలా అందంగా ఉండే ఈ మెహందీ డిజైన్ అయితే ఎవరైనా ఈజీగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చాలా ఈజీగా అండి, ఓన్గా అయితే మా సిస్టర్ పెట్టేస్తోంది. సో మీరు కూడా చూసేయండి. ఇలా కోన్ డిజైన్ చూస్తూ ఆ డిజైన్ని నేర్చుకుంటూ మనం కొన్ని మంచి మాటలు కూడా ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మెహందీ డిజైన్ పెడుతుంది మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి. తనకి ఈ మెహందీ డిజైన్లో చాలా మంచి నాలెడ్జ్ అయితే ఉంది. డిజైన్స్ కూడా అప్పటికప్పుడు ఎలాంటి ఫోన్లు కానీ లేదంటే డిజైన్స్ని చూసి పెట్టడం కానీ చేయదు. తన ఓన్గా డిజైన్స్ని పెట్టేస్తూ ఉంటుంది. సో అలాంటిదే నేను ఇద్దరు ముగ్గురు చేతులకి చూసిన తర్వాత నేనెందుకు పెట్టించుకోకూడదు అని చెప్పి తనని అడిగాను అనమాట. నాకు కూడా డిజైన్ వేస్తావా అని చెప్పి. అందులో భాగంగానే తను నాకైతే ఒక డిజైన్ని వేస్తోంది. దాన్ని నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఎంత ఈజీగా వెళ్ళిపోతుందంటే తన డిజైన్ జస్ట్ ఒక 10 మినిట్స్ లోపే కంప్లీట్ చేసేసిందనమాట. అంత బాగుంది మెహందీ డిజైన్ అయితే. పెడుతుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది ఆ డిజైన్ని. అంత అందంగాను అంత బాగా ఆ డిజైన్ అనేది వెళ్ళిపోతుందనమాట. ఇలా చేతి మీద గోరింతాకు పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే డిజైన్స్ వేయిస్తున్నప్పుడు కానీ మనకు కావాల్సింది ఏంటంటారు? పేషెన్స్, ఓపిక. అవును కదా. పేషెన్స్గా ఓపిక్గా మనం ఎంతసేపు ఉంటే అంత బాగా ఈ మెహందీ అనేది పండుతుంది. అలాగే డిజైన్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కావాల్సిందల్లా ఓపికగా కదలకుండా ఉండడం. మరి జీవితంలో కూడా ఇలాంటి పేషెన్సే కావాలి కదా. వారం రోజులు ఉండే గోరింతాకు మెహందీ డిజైన్ కోసమే ఇంత పేషెన్స్గా చెయ్యిని కొంచెం కూడా అటు ఇటు కదపకుండా కాన్సన్ట్రేషన్గా దానికోసమే మనం చేతిని అలా వదిలేసి మనం మెహందీ పెట్టించుకుంటున్నామంటే దాని మీద మనకి ఎంతో ఇష్టం ఉంది కాబట్టి ఆ పనిని అలవోకగా సునాయాసంగా చేయగలుగుతున్నాం. మరి జీవితంలో కూడా మనకి పేషెన్స్ ఎంతో ముఖ్యమైనది. అన్నిటికన్నా ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే ఓపిక, సహనంగా ఉండడం. ఈ రెండిటి వల్ల మాత్రమే ఎలాంటి విజయాన్నైనా జీవితంలో మనం సాధించగలం. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి. సమస్యలు లేని జీవి ఈ ప్రపంచంలోనే లేదు. ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఎవరి పరిధిని బట్టి వాళ్ళ సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే ఇలా సమస్యలు వచ్చినప్పుడు మనం ఆవేశంలో నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. అవి ఎప్పుడూ కూడా చెడు ఫలితాన్ని మాత్రమే ఇస్తాయి. కాబట్టి ఆలోచన విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో మనం గనక మెహందీ పెట్టించుకుంటున్నప్పుడు ఎంత ఓపిక్గా అయితే చేతిని కదపకుండా ఉంటే అంత మంచి డిజైను మనకి అవుట్పుట్ ఇస్తుందో, అదేవిధంగా సమస్య వచ్చినప్పుడు కూడా మనం కుంగిపోకుండా ఆ సమస్య పట్ల కొంచెం సహనంతో ఓపికతోనూ ఉన్నట్లయితే ఆ సమస్యకు తగిన సమాధానం మన దగ్గర దొరుకుతుంది. పరిష్కరించలేనటువంటి సమస్యలు ఈ భూప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది. కాబట్టి మన పని అలా ఓపికగా సహనంగా ఉండడమే. అలా ఉన్నప్పుడు మాత్రమే మన సమస్యలకు కొత్త దారుల్ని, కొత్తగా ఉన్నటువంటి పరిష్కారాలని కనుక్కోగలుగుతాము. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే చేతికి క్రాస్గా అయితే ఒక మంచి మెహందీ డిజైన్ని మనం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చేతులకు ఉన్నటువంటి ఫింగర్స్కి కూడా డిజైన్ని పెట్టుకోవాలి. సో మనకి అరచేతిలో ఏదైతే డిజైన్ ఉందో దానికి తగ్గట్టుగా ఫింగర్స్కి కూడా మంచి డిజైన్ అయితే సింపుల్గా పెట్టించేసాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఈ మెహందీ డిజైన్ ఎంతమందికి నచ్చిందో మరి మీరైతే కామెంట్ చేయండి. నాకైతే కొంచెం చేతి పైన కూడా డిజైన్ పెట్టాలి అనిపించింది. ఇది మాత్రం నేను కేవలం వీడియో కోసం మాత్రమే పెట్టించుకుంటున్నాను. యాక్చువల్గా చేతి పైన మోచేతి వరకు నాకు డిజైన్ పెట్టించుకోవడం ఇష్టం ఉండదు. అందుకని కేవలం వీడియో తీయడానికి మాత్రమే ఇలా పెట్టిస్తున్నాను అనమాట. సో డిజైన్ అయితే మాత్రం బాగానే కుదిరింది, సింపుల్గా వచ్చింది. కోన్ పెట్టే సిస్టర్ అయితే అన్నారు, ఫస్టే కనుక చేతి పైన డిజైన్ కావాలంటే ముందు మోచేతి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలట. అప్పుడైతే డిజైన్ ఇంకా బాగా కుదురుతుందట. నేనేమో ఫస్ట్ అరచేతికి పెట్టించిన తర్వాత మోచేతి పైన పెట్టిస్తున్నాను కాబట్టి డిజైన్ పెట్టడం తనకు కూడా కొంచెం కష్టంగా అనిపించింది. ఎలాగైతేనేమి ఫైనల్గా అయితే పూర్తి చేసింది. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చెట్టు లీవ్స్, అలాగే ఫ్లవర్స్, అరచేతి పైన కొంచెం క్రాస్ డిజైన్, మొత్తంగా కలిపి డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. నాకైతే బాగుందనిపించింది. డిజైన్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఈ కోన్ డిజైన్ని మా బాబుకి చూపిద్దామని చెప్పి తీసుకువెళ్తున్నాను. మా బాబుకి అయితే అసలు గోరింతకు స్మెల్లే పడదు.
చూడగానే దగ్గరికి రావద్దు వెళ్ళిపో అని చెప్పి అంటున్నాడు. ఇక ఈ కోన్ ఏదో స్పెషల్ కోన్ అట, 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు పండిపోతుందంట. నేనైతే వినడం ఇదే మొదటిసారి. 10 మినిట్స్లో ఎలా పండుతుందో అనుకున్నాను, కానీ నేను 10 మినిట్స్ అయిన తర్వాత దీన్ని రిమూవ్ చేయడానికి చేతిని ఇలా నలిపేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందంటే, అసలు మామూలు గోరింతాకు కానీ లేదంటే కోన్స్ కానీ ఏమాత్రం పనిచేయవు, అంత ఎర్రగా అయితే పండింది ఈ గోరింతాకు. ఓవరాల్గా రిమూవ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో చూసేయండి. అబ్బా అసలు లుక్ అయితే చాలా చాలా బాగుంది కదా. అరచేతిలో క్రాస్ డిజైన్ వచ్చి నా చేతికి కూడా గోరింతాకు ఇంత ఎర్రగా ఇంత అందంగా పండుతుందా అని అయితే అనిపించింది. సో దీనికైతే నేను ఇక్కడ కొబ్బరి నూనె రాసేసుకుంటున్నాను. కొబ్బరి నూనె రాసేసి ఒక అరగంట సేపు కదపకుండా అట్టు పెడితే ఇంకొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుందట. ఇదండి ఓవరాల్గా ఈరోజు నేనైతే ఈ వీడియోలో మీకోసం మంచి సింపుల్గా ఉండేటువంటి మెహందీ వీడియోనైతే షేర్ చేస్తాను కదా. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.